సీరియల్ నటుడు బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా, సురేఖ వాణి పుత్రికారత్నం సుప్రీత హీరోయిన్గా చాలా రోజుల క్రితం ఒక సినిమా లాంచ్ అయింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా గురించి పెద్దగా ప్రచారం లేదు. అంతేకాదు అసలు ఈ సినిమా టైటిల్కి కూడా అనౌన్స్ చేయలేదు. దీంతో ఆ సినిమా ఆగిపోయిందా అనే డౌట్ కూడా వచ్చింది. కానీ సినిమా ఆగిపోలేదు, ఎక్కడికి పోలేదు. లేటుగా వచ్చిన లేటెస్ట్గా తీసుకొని రావడం కోసమే ఆలస్యమైందంటూ టైటిల్ అనౌన్స్తో వచ్చేశారు హీరో అమర్దీప్. చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి అంటూ ఈ సినిమా టైటిల్ని సోమవారం నాడు ప్రెస్ మీట్లో అనౌన్స్ చేశారు. ఈ ప్రోగ్రాంకి హీరో అమర్దీప్, హీరోయిన్ సుప్రీత, దర్శకుడు మాల్యాద్రి రెడ్డి, నిర్మాత మహేంద్రనాథ్ కుండ్లా, సురేఖ వాణి పలువురు హాజరయ్యారు. ఈ ఈవెంట్లో టైటిల్ అనౌన్స్మెంట్తో పాటు గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ ఈవెంట్లో చాలా నాటకీయత పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముందుగా టైటిల్ సాధారణంగా సినిమాకి టైటిల్ అయితే కథకి యాప్ట్ అవ్వడమే, లేదంటే హీరోయిన్ పేరో, హీరో పేరో, లేదంటే ఒక ప్రాంతం పేరో పెడుతుంటారు. కానీ చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి అనే టైటిల్ అసలు కథకి సంబంధం లేకుండా కేవలం 2 కులాలను టార్గెట్ చేయడం కోసమే పెట్టినట్టుగా పబ్లిక్ గానే చెప్పేశారు సినిమా నిర్మాత. మనం 2025లో ఉన్నాం, ఇంకా ఈ కులాలతో సినిమా పేర్లేంటి అని ఒక మీడియా ప్రతినిధి అడగడంతో, మన పేర్ల చివర తోకలు తగిలించుకుంటున్నాం, అలాంటిది సినిమాకి కులాలతో పేర్లు పెడితే తప్పేంటి అని గట్టిగానే సమాధానమిచ్చారు నిర్మాత. అంతేకాదు జనసేన, టీడీపీ కలిసి 2 కులాల వాళ్ళు కలిపి కూటమిగా ఏర్పడ్డారు. అవే కులాలతో ఉన్న హీరో, హీరోయిన్ సినిమాకి ఆ పేరు పెడితే తప్పేలా అవుతుంది అంటూ సమర్థించుకున్నారు నిర్మాత. ఇక సరే, ఈ కులం కంపెనీ పక్కన పెడితే ఇక ఇదే వేదికపై మరో పెద్ద డ్రామా ఏంటంటే, సోషల్ మీడియా అనేసరికి చెవి కోసుకునే సురేఖ వాణి చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి టైటిల్ అనౌన్స్ చేయగానే దాన్ని తన ఇన్స్టాలో షేర్ చేసి కామెంట్లు ఏం వస్తున్నాయా అని చెక్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఒక పక్క ఈవెంట్ జరుగుతుంటే ఈమె కామెంట్లపై ఫోకస్ పెట్టింది. ఇంతలో ఆమెని స్టేజ్ మీదకు పిలిచారు. ఇక వచ్చిన తర్వాత ఇప్పుడే ఈ టైటిల్ని సోషల్ మీడియాలో పెట్టగానే కామెంట్స్ వచ్చాయంటూ ఆ కామెంట్ గురించి స్టేజ్ పై ఉన్న అమర్దీప్, సుప్రీత నిర్మాతల చెవుల్లో ఊదింది. దీని గురించి చెప్పొచ్చా అని వాళ్ళని అడిగింది. పర్లేదు చెప్పండి, సినిమాకి హైప్ వస్తుంది కదా అనేటట్టుగా అమర్దీప్ నిర్మాతలు చెప్పమనే ప్రయత్నం చేశారు. కానీ సురేఖ వాణి పుత్రికారత్నం సుప్రీత మాత్రం అబ్బెబ్బే వద్దంటే వద్దు అని చెప్పనీయలేదు. దీంతో కిందున్న వాళ్ళు, మీడియా వాళ్ళు చెప్తే చెప్పండి, లేదంటే లేదు, ఏంటి డ్రామా అన్నట్టుగానే స్పందించారు. దాంతో అమర్దీప్ ఆ కామెంట్ని అక్క సురేఖ వాణి చదివేస్తుందిలే అని అన్నారు. వద్దొద్దు చెప్పొద్దు, ఇష్యూ అవుతుందని సుప్రీత అంటుంటే పర్లేదు చెప్పనియండి అని నిర్మాత అన్నారు. దాంతో సురేఖ వాణి అదే చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి అని టైటిల్ ఎలా ఉందని పెడితే ఏవో పార్టీల పేర్లు పెట్టి ఇంకో టైటిల్ పంపించారు. అదేంటో మీరే చెప్పండి అని పెద్దగా నవ్వుతూ తల్లి కూతుర్లు ఇద్దరు స్టేజ్పై పెద్ద డ్రామా క్రియేట్ చేశారు. ఇక పార్టీ వాళ్ళతో టైటిల్ అనేసరికి టీడీపీ అబ్బాయితో జనసేన అమ్మాయి అని మీడియా వాళ్ళు ఠక్కున చెప్పేశారు. దాంతో అమర్దీప్ హహహా అదే అని అనేశారు. దాంతో తాను టీడీపీ పార్టీ అని, సుప్రీత జనసేన అని చెప్పకనే చెప్పేశారు అమర్. మరి ఏపీలో మరో ప్రధాన పార్టీ ఉంది కదా, 2 పార్టీలను కవర్ చేసేశారు. సరే, మరి ఈ 2 పార్టీల వాళ్ళు సినిమా చూసుకుంటే సరిపోతుంది కదా, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ వాళ్ళు కూడా చూడాలి కదా అనే గుసగుసలు కూడా వినిపించాయి నిన్నటి ప్రెస్ మీట్లో.